ప్రెగ్నెన్సీలో ఆల్మోస్ట్ 50-70% మంది ఏదో ఒక టైంలో లో బ్యాక్ పెయిన్తో రావడం జరుగుతుంది. సో ఇది ఎందుకు ఎక్కువగా వస్తుంది అంటే ప్రెగ్నెన్సీలో హార్మోనల్ ఎఫెక్ట్ వల్ల లిగమెంట్స్ కొంచెం లూజ్ అవుతాయి. దాంతోపాటు పెరుగుతున్న వెయిట్ అండ్ బేబీ సైజ్ వల్ల స్పైన్ మీద స్ట్రెయిన్ అయ్యి స్పైన్ కర్వేచర్ ఇంక్రీజ్ అవడం జరుగుతుంది. దీంతో పాటు స్పైన్కి సపోర్ట్ ఇవ్వాల్సినటువంటి అబ్డామినల్ మజిల్స్ కూడా వీకెన్ అవుతాయి. సో ఈ లో బ్యాక్ పెయిన్ ఇందువల్ల మనకి ప్రెగ్నెన్సీలో చాలా కామన్గా చూస్తుంటాం. సో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ గుడ్ పోస్చర్ మెయింటెనెన్స్. అంటే ఎప్పుడైనా నిల్చున్నప్పుడు కానీ హెడ్, షోల్డర్ అండ్ మీ బ్యాక్ అంతా కూడా స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోండి. నిల్చునేటప్పుడు పాదాలు రెండు కొంచెం దూరం పెట్టుకుని నిల్చోండి. అండ్ కూర్చునేటప్పుడు కూడా బ్యాక్కి చిన్న సపోర్ట్ ఇచ్చేటువంటి చిన్న పిల్లో లో బ్యాక్ సైడ్కి పెట్టుకోవడం బెటర్. పడుకునేటప్పుడు మీ మ్యాట్రిస్ కొంచెం మీడియం టు ఫర్మ్ ఉండేటట్టు చూసుకోండి. అండ్ సైడ్కి తిరిగి పడుకుని కొంచెం నీస్ బెండ్ చేసుకుని మోకాళ్ళ మధ్యలో ఒక చిన్న పిల్లో అండ్ పొట్ట కింద ఒక చిన్న పిల్లో సపోర్ట్ తీసుకోవడం వల్ల మీ స్పైన్ మీద స్ట్రెయిన్ రాకుండా ఉంటుంది. అండ్ ఎప్పుడైనా బెడ్ మీద నుంచి లేచేటప్పుడు సడన్గా ఉన్న ప్లేస్ నుంచి లేవకండి. కొంచెం స్లోగా సైడ్కి తిరిగి నెమ్మదిగా లేవడం అలవాటు చేసుకోండి. అండ్ ప్రెగ్నెన్సీలో హై హీల్స్ అవాయిడ్ చేయండి. వీలైనంత వరకు ఫ్లాట్స్ యూజ్ చేయండి. ఎప్పుడైనా వెయిట్స్ క్యారీ చేయాల్సి వచ్చినప్పుడు 2 చేతుల్లో ఈక్వల్ వెయిట్ క్యారీ చేసేటట్టు చూసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మిస్టేక్ మనం చేసేది ఏమంటే బెండ్ అవ్వడం. ఏమన్నా వస్తువు లిఫ్ట్ చేయాలి అంటే నడుము దగ్గర బెండ్ అవుతాం. దీనివల్ల బ్యాక్ పెయిన్ చాలా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఏం చేయాలి అంటే నీస్ దగ్గర, హిప్ దగ్గర కొంచెం బెండ్ చేసి కొంచెం హైట్ తగ్గుతారు. అప్పుడు మీ బ్యాక్ స్ట్రైట్ పెట్టి హ్యాండ్స్తో వెయిట్ లిఫ్ట్ చేయండి. ఇలా అలవాటు చేసుకుంటే మీకు చాలా వరకు బ్యాక్ పెయిన్ నుంచి రిలీఫ్ అవుతుంది. అండ్ మరి పెయిన్ ఎక్కువ ఉందంటే కొంచెం హాట్ వాటర్ బ్యాగ్స్ లాంటివి ట్రై చేయొచ్చు. అండ్ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అని ఉంటాయి, లైక్ క్యాట్ క్యామెల్ పోజ్ కానీ, చైన్ పోజ్ కానీ. సో ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీ మజిల్ స్ట్రెంథన్ అయి సపోర్ట్ ఇస్తాయి బ్యాక్కి. ఇంకా ఒకవేళ ఇబ్బందికరంగా ఉంది అంటే మెటర్నిటీ సపోర్ట్ బెల్ట్స్ అనే అవైలబుల్ ఉంటాయి. సో ఎంటైర్ యూట్రస్ బరువు స్పైన్ మీద పడకుండా ఇవి కొంచెం హెల్ప్ చేస్తాయి. ఇవన్నీ ట్రై చేసినప్పటికీ మీకు ఒకవేళ బ్యాక్ పెయిన్తో పాటు బ్లీడింగ్ కానీ, పొట్ట టైట్ అవ్వడం కానీ, ఫీవర్ కానీ, లెగ్స్ అంతా లాగుతూ నరాలు గుంజుతున్నట్టు ఉంటే కనుక ఖచ్చితంగా మీ కన్సల్టెంట్ని మీట్ అవ్వాల్సి ఉంటుంది.